హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే జిలేబీ అండి. చాలా సింపుల్‌గా, క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా మైదా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఈనో ఉంటుంది కదండీ, అది ఒక హాఫ్ ప్యాకెట్ వరకు వేసుకోవాలి. ఎలాంటి సోడా, పెరుగు వేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఈనో వేయడం వల్ల మంచిగా ఫర్మెంటేషన్ అనేది బాగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఈనో యాడ్ చేశాను. మనకి ఇన్స్టెంట్‌గా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ పల్చని బ్యాటర్‌లా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈనో వేయకుండా మనం పెరుగు యాడ్ చేసుకున్నామంటే మనకి ఫర్మెంటేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఈనో వేయడం వల్ల అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఏమాత్రం ఉండలు లేకుండా పల్చని బ్యాటర్‌లా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ యాడ్ చేసామంటే పల్చగా అయిపోతుందండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా మనకి ఉండలు లేకుండా మిక్స్ అయిపోయింది కదా! ఇది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. ఇక నేను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకున్నాను. అందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అంతే మెజర్మెంట్‌తో ఇక్కడ షుగర్ తీసుకునండి. హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ వేసి ఇక్కడ మనం ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆన్‌లో పెడితే అది చక్కగా మెల్ట్ అయిపోతుందండి. ఇక్కడ మన పిండి కూడా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఏమాత్రం ఉండలు లేకుండా. చూడండి, ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒక గ్లాస్ తీసుకొని అలాగే అందులోకి ఒక కవర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మన ఇంట్లో ఉండే ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా గ్లాస్‌లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జిలేబీ బ్యాటర్ ఏదైతే ఉందో ఇందులో వేసేసుకోవాలి. చూడండి, గ్లాస్ అంతా కూడా నిండిపోయే వరకు కూడా మనం ఇక్కడ బ్యాటర్ అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరగా తీసుకోవాలండి. తీసుకొని మనం ఒక రబ్బర్ బ్యాండ్‌తో ఇదంతా కూడా మనం టైట్‌గా క్లోజ్ చేసుకోవాలి. ఏమాత్రం లూజ్ లేకుండా టైట్‌గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్ వచ్చేలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా మనకి కోన్ షేప్ అనేది వచ్చేసింది కదా! మనకి జిలేబీ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈలోపు మన షుగర్ సిరప్ అనేది కూడా రెడీ అవుతుందండి. చూడండి, చక్కెర అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా! ఇలా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. మనం కొంచెం బయట కొన్నట్టుగా రావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిందండి. లేదా మనకి మామూలు కలర్ ఉన్నా సరిపోతుందంటే అవసరం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇక నేను నూనె పెట్టేశానండి జిలేబీలు ఫ్రై చేయడం కోసం. అలాగే నూనె వేడయ్యేలోపు ఇక్కడ నేను ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇక్కడ నేను ఆ ఎడ్జ్‌ని కట్ చేస్తున్నానండి. మనకి జిలేబీలు వేసుకోవడానికి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్నామంటే జిలేబీలు అనేది చాలా లావుగా వచ్చేస్తాయి. చూడండి, వేడిగా ఉన్న ఆయిల్‌లో ఇలా మనం జిలేబీ షేప్‌లో వేసేసుకోవాలి. ఇలా రౌండ్‌గా చుట్టేస్తే సరిపోతుందండి. మనకి నచ్చిన షేప్‌లో వేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయండి. మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఫ్రై కావడానికి. కాకపోతే ఏంటంటే మనం నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. మనకి స్వీట్ షాప్‌లో వాళ్ళైతే క్లాత్‌లో వేసేసుకొని వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ మనకలా అంతా వేయడానికి ఈజీగా ఉండదు కాబట్టి ఇక్కడ కవర్‌లో చూపిస్తున్నానండి. ఇలా చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇవన్నీ కూడా ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. అలాగే మిగతా బ్యాటర్ అంతా కూడా అలా జిలేబీలా వేసేసుకొని చూడండి, ఇవి కూడా రెడీ పోయిన తర్వాత నేను ఇక్కడ షుగర్ సిరప్‌లో ఇవి ఒక్కొక్కటి వేస్తున్నానండి. ఇలా వేయగానే మనం కాసేపు అలా మనం లోపలికి ప్రెస్ చేసేసేయాలండి. ఎందుకంటే అలా పైకి తేలిందంటే జిలేబీ అంతా కూడా మనకి షుగర్ సిరప్ అనేది పీల్చుకోదు. కాబట్టి కాసేపు ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నామంటే చూడండి, చక్కగా సిరప్ అంతా కూడా పీల్చేసుకుంది కదా జిలేబీ. ఇప్పుడు షుగర్ సిరప్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలి. మిగతా అన్నీ కూడా అలాగే ఇలా షుగర్ సిరప్‌లో వేసేసుకొని కాసేపు అలా మనం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే షుగర్ సిరప్‌ని చక్కగా పీల్చేసుకుంటాయి. చాలా సేపు వరకు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, మిగతా అన్నీ కూడా నేను ఇలా వేసేసుకొని కాసేపు ఇలా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్లేట్‌లో వేస్తున్నాను. మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో మనం షుగర్ సిరప్‌లో డిప్ చేసుకొని తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు తిన్నామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. బయటికెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ జిలేబీలు మనకి ఈజీగా రెడీ అయిపోయాయి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.